సారు కారు 16 నేను ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్న కేటీఆర్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కారులు షెడ్డుకు పంపారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోని దుకాణ సముదాయాలను అలాగే ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలందరికీ గృహ జ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంటును అందిస్తామని తెలిపారు. అనంతరం గజ్వేల్ ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేయాలి, గ్యారంటీ కార్డు ఏదైతే ఇచ్చారో అది అమలు చేయాలి, ఇందిరమ్మ ఇల్లులు కట్టించాలి, సన్న బియ్యం రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా ప్రజలకు అందేలాగా చేయాలని చెప్పి మళ్ళొకసారి ప్రజలకు ప్రకటించడం. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే పనులు చేస్తున్నారు ఇవన్నీ కూడా గుర్తించి 10 సంవత్సరాలు అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి పనుల్లో వెనుకబడడం జరిగింది. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి గెలిపించారు. ఇక్కడ కూడా ఈ సిద్దిపేట డిస్ట్రిక్ట్లో కాంగ్రెస్ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇల్లులు అందరికీ కూడా ఇల్లులు కట్టించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. సుమారు 17 లక్షల ఇల్లులు కట్టాలని చెప్పి ఆ ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు. నిన్న కేబినెట్ లో కూడా రైతులు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ బోనస్ త్వరలోనే వాళ్ళ అకౌంట్లలో బోనస్ కూడా పడడం జరుగుతుంది. ఈ సిద్దిపేట డిస్ట్రిక్ట్ ని ఒక స్పెషల్ డిస్ట్రిక్ట్ గా కన్సిడర్ చేస్తామని చెప్పి కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.